హాయ్ ఫ్రెండ్స్, మనం ఎన్నో కరోనా వైరస్లు అయితే చూసాం. చాలా రకాల వేరియంట్స్ అయితే మనం ఫేస్ చేసాం. సో దాంట్లో ఇమ్యూనిటీ మనకి ఎక్కువగా ఉన్న హాని కలిగించకుండా అది వెళ్ళిపోవడం, తర్వాత చాలా మంది సేఫ్ సైడ్ రికవరీ అయితే అవ్వడం అయితే చూసాం. సో ఈ మరికొత్త డేంజరస్ వైరస్ అయితే ఈ చైనా ల్యాబ్స్ నుంచి అయితే వస్తుంది. సో దానికోసం దాని పేరు ఏంటంటే GXPV2. సో ఈ వైరస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది ఎంత డేంజరస్, ప్రపంచ మీడియా సంస్థలంతా కూడా ఎందుకు మనల్ని హెచ్చరిస్తున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే హెల్త్ వీడియోస్ని కూడా మోర్ క్విక్గా మీకు అందించడానికి వీలుగా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అసలు ఈ GXPV2 అనే వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మలేషియాలోని పాంగోలియన్ అనే జంతువుల్లో అయితే కనుగొనబడింది. ఈ 2017లో అయితే కనుగొన్నారనమాట. సో దీన్ని సేమ్ వైరస్ జీన్ని ఈ చైనా అనేది మళ్ళీ తీసుకుని అక్కడ ఈ చైనా వ్యూహాన్ ల్యాబ్స్లో దాన్ని పరివర్తనం చెందించి దాని జీన్స్ మోడిఫికేషన్ అనేది చేసి సరికొత్త కోవిడ్ వైరస్గా ఈ ప్రపంచాన్ని మీదకి వదలడానికి అయితే సిద్ధంగా ఉంది. సో దీనికల్లా ఎవిడెన్స్ ఏంటంటే కనుక నిన్న మనం న్యూస్ ఛానల్స్ కానీ ప్రపంచ మీడియా కథనాలు కానీ మొత్తం అన్నీ కూడా ఈ వైరస్ కోసం రాసినాయి. అసలు దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వైరస్ని ఒక ర్యాట్స్ పైన, ఇది మనుషులపైన ఎలాంటి ప్రభావం చూపబోతుంది అని చెప్పేసి ఈ వ్యూహాన్ ల్యాబ్లో అక్కడ ఎలుకలపై అయితే ఈ ప్రయోగాన్ని చేసినట్టుగా ఈ మీడియా కథనాలు అయితే చెప్తున్నాయి. ఇది చేసినప్పుడు ఈ తీవ్రమైన బ్రెయిన్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ కలుగజేస్తుందంట. అంతేకాకుండా ముందు సార్స్ కోవిడ్ కానీ ఈ JN1 వైరస్ కానీ వచ్చినప్పుడు దీని యొక్క సిమ్టమ్స్ అయితే ఎలా ఉన్నాయో అలాగే ఉంటూ, సో దానికి అనుగుణంగా ఈ బ్రెయిన్ మీద అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చూపుతుందంట. దీనికి మానవునితో ఇమ్యూనిటీతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉన్నా వీక్గా ఉన్నా వాళ్ళని ఇది కిల్ చేయడం అయితే కంపల్సరీ అని చెప్తున్నారు. సో ఇది ఒకసారి మానవుల్లోకి ఎంటర్ అయిందంటే కనుక దీని డెత్ రేట్ అనేది 100% అని చెప్తున్నారు. సో ఇది మనం చాలా భయపడిన విషయం. ఎందుకంటే మానవ జాతి ఉంటుందా లేదా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో ఈ మీడియా కథనాలు ఇచ్చే 100% రేట్ వల్ల. సో ఇది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇమ్యూనిటీతో ఎటువంటి సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ చూడకుండా అందరికీ ఈక్వల్గా అటాక్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందని చెప్తున్నారు. ఇంతకుముందు మనం కోవిడ్ వైరస్లో చూసుకున్నట్టయితే అది వచ్చిన తర్వాత దాని సిమ్టమ్స్ అనేది మనం ట్రీట్ చేసుకుంటూ కొంతకాలం క్వారంటైన్లో ఉండి మనం ఈ వైరస్ నుంచి బయటపడే వాళ్ళం. అంతేకాదు కొంతమంది ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ఎటువంటి ప్రభావం చూపకుండా అసలు లక్షణాలు లేకుండా ఉండేది. సో ఈ GXPV2 అనే వైరస్ అలా కాకుండా మనిషి మెదడు మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందని అధ్యయనాలు అయితే చెప్తున్నారు. సో ఇది సోకిన ఒకవేళ మన సార్స్ కోవిడ్ సోకిన 2-3 మంత్స్ అనేది ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉండడం, తర్వాత ఊపిరితిత్తుల్లో నీరు పట్టడం, దాని తర్వాత ఈ జ్వరం, చలి ఇలాంటివన్నీ, ఆయాసం ఇలాంటివన్నీ వచ్చి మనకి ప్రాణాలు అయితే కోల్పోయేవారు, కొంతమంది మధ్యలోనే రికవర్ అయ్యేవారు. సో ఇది అలా కాకుండా ఒక్కసారిగా తీవ్రమైన ఈ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అనేది చూపడం వల్ల మనకి వితిన్ 7 నుంచి 8 డేస్లో అయితే మనిషి చనిపోవడానికి రీజన్ ఉందని చెప్తున్నారు. ఇది సైంటిఫిక్గా ఎలుకల మీద చేసిన ప్రయోగాల్లో ముఖ్యంగా దాని యొక్క చర్మం యొక్క రంగు మారడం, తర్వాత దాని ఊపిరితిత్తుల్లో అనేది శ్వాస అనేది సరిగ్గా తీసుకోకుండా అక్కడ ఈ ఎలుక చర్మాలన్నీ కూడా కొంచెం బ్లూ కలర్లోకి మారడం, సో దానికి మెదడులో తీవ్రమైన చేంజెస్ అన్ని జరిగి ఆ ఎలుకలు అనేది చనిపోవడం జరిగింది. సో ఇదే విధంగా సేమ్ అక్కడ ఎలా ల్యాబ్స్లో జరిగిందో ఇక్కడ కూడా సేమ్ అలానే మనిషిలో కూడా జరుగుతుందని చెప్పేసి ఈ వ్యూహాన్ ల్యాబ్స్ నుంచి కానీ లేదంటే ఇతర అన్ని మీడియా సంస్థలు దీని మీద అయితే నిన్నటి నుంచి వెల్లువలా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజం, సో ఎంతవరకు అబద్ధం అనేది మనం ఈ వ్యూహాన్ ల్యాబ్స్లో వస్తుంది కాబట్టి అక్కడ చైనాలో ఉండే ఈ వార్తాపత్రికలు కానీ అక్కడ ఉండే మెడికల్ ఎక్స్పర్ట్స్ కానీ ఏం చెప్తున్నారంటే ఇది మాకు ఎటువంటి సంబంధం లేదు, ఎప్పుడు చెప్పే విధంగానే మనకి కోవిడ్ నుంచి కానీ సార్స్ కోవిడ్ నుంచి కానీ JN1 వైరస్ కోసం ఏం అడిగినా మాకు తెలియదు అనే సమాధానం మాత్రమే చైనా చెప్తూ ఉంది. సో దీనికోసం కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ వైరస్ కోసం అని చెప్తుంది. కానీ ఎవరికి సంబంధం లేకుండా కానీ ఇది మాత్రం మానవుల్లోకి ఎంటర్ అయిందంటే కనుక దీని పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తుంది. సో ఇది మనకి
ఎంటర్ అవ్వక ముందే మనం ప్రీవియస్గా ఎలాంటి చర్యలు తీసుకున్నామో మాస్క్, శానిటైజేషన్, డిస్టెన్స్, సో ఇవన్నీ కూడా తీసుకుంటూ మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది సీరియస్ టాపిక్, ఎందుకంటే ఇది మనకి ఏ న్యూస్ ఛానల్స్ కానీ ఇది యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇంకా అందివ్వలేదు. సో నేను ముందుగా మీకోసం ఇది మొత్తం స్టడీ చేసి ఈ వార్తాపత్రికలు కానీ చైనా వ్యవహార ల్యాబ్స్ ఏమంటున్నాయి, ఈ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా చేయండి. దీనికోసం మరిన్ని వీడియోస్, ఇంకా ఈ కోవిడ్కి రిలేటెడ్ వీడియోస్ కానీ, లేదంటే ఇప్పుడు ఈ వస్తున్న ఈ GXPV2 వైరస్ కోసం దాన్ని రిమైనింగ్ కమింగ్ డేస్లో దీని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, ఇది ఎలా వ్యాప్తి చెందింది, దీని నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.